దేవుని వాక్య క్రమంలోనికి మనం ముందుకు సాగుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఈ రోజు వాక్య ధ్యానం కొరకైన ప్రభు మన కొరకు సిద్ధపరచిన సజీవములో జీవము కలిగినటువంటి వాక్య ధ్యానములోనికి మనం ఎదుగుదాం. ఈరోజు చెప్పబడుతున్నటువంటి మాటలు విడవబడుటకు గల కారణాలు ఏమిటి? చెప్పండి నాతో ఈ మాట. విడవబడుటకు కారణాలు ఏమిటి? అందరు చెప్పండి ఈ మాట. నేను పట్ల చెబుతున్నారా? నన్ను చూసి నోరు కదుపుతున్నారా? చెబితే గట్టిగా చెప్పండి. నేను చెప్పిన మాట విడవబడుటకు కారణాలు ఏమిటి? విడవబడటం అంటే చెప్పండి. విడవబడటం అంటే అమ్మా, విడవబడటం అన్నా దేవుని వదిలేస్తున్నావా, దేవుని ఉంటున్నావుగా. విడవబడటం అంటే ఏంటి? పొలంలో నాటే దగ్గరలో మనం ఇద్దరిద్దరు మునుగు పట్టుకుని వేసుకుంటా పోతాం. అందులో కొందరు ఈయన ఏమవుతారు? నాటు మర్చిపోయారా? కంపెనీలకు వెళ్తున్నారు కానీ నాటికి వెళ్తలేదు అనుకున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళని చూసి అంటాం వాళ్ళు వెనకబడిపోయారంట. మా త్వరగా వేసుకురండి, మేము వెళ్ళిపోతున్నాం, మునువంటి ఇచ్చేస్తామంటాం, తొందర పెడతాం. వాళ్ళు అలాగే ఉన్నారనుకో, ఏం లేని వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి తిడతా కూర్చుంటాం. అంటే జరిగే పరిస్థితి వేరు. ముందుకు వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఆగిపోయాడు అంటే వెనుకబడిపోయాడు. ఎందుకు వెనకబడిపోయాడు? ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కలిసి పరిగెడతామని చెప్పి మొదలెట్టిన వాళ్ళు, ఫలానా చోటికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు ప్రయాణం అని చెప్పి పరిగెడుతూ అందులో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకడు ఆగిపోయాడు అంటే రెండో వాడు కొంచెం ముందుకెళ్ళాక ఆలోచిస్తాడు, వీడు ఎందుకు ఆగిపోయాడు, ఎందుకు వెనకబడిపోయాడు. వాడితో చెప్పే మాట ఒకటే, నువ్వు ఎందుకు ఆగిపోయావు? వెళ్దామని పండుగ పెట్టావు కదా, మరి పరిగెట్టేటప్పుడు నువ్వు ఎందుకు ఆగిపోయావు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? శరీర బలహీనత ఉందా? పరిగెత్తే పరిస్థితి నీకు లేదా? దేనికి ఆగిపోయావని అడగటానికి ఇష్టపడతాడు. వాడికి ఉన్న కారణాలు ఏంటో చెప్పినప్పుడు అయితే వాడికి మనసు కలిగిన వాడైతే వెంట పెట్టుకుని ప్రోత్సహించి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే వాడి పోనే అనుకున్న ప్రకారం నేను వెళ్ళిపోవాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి సమాజంలో గాని సంఘాలలో గాని జరుగుతున్న పరిస్థితులు ఇవే. కుటుంబాలలో విడవబడిన వ్యక్తులను ప్రోత్సహించే వాళ్ళు లేరు, వదిలేయబడిన వారిని అంటి పెట్టుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఏమైతే నాకెందుకు, ఎలా బ్రతికితే నాకెందుకు, ఏ విధంగా జీవిస్తే నాకెందుకు, నేను బ్రతికితే చాలు, నేను తింటే చాలు, నేను బాగుంటే చాలు అనుకునే ఆ మనస్సులోనికి మన జీవితాలు మారిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. సంఘ పరిస్థితులు కూడా అలాగే మారిపోయాయి. సంఘానికి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తే నాకెందుకు, వెళ్ళకపోతే నాకెందుకు, నేను వెళ్తే వెళ్తాను, లేకపోతే లేదు. విడవబడుటకు కారణాలు ఈరోజు ఒక 3 విషయాలు నేను చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఫోన్లను సైలెంట్ లో పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడవబడుటకు కారణాలు, ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ మధ్య భేదం వస్తే విడిపోతారు. ఒక కుటుంబంలో విడిపోవడానికి కారణం ఏంటంటే అపార్థాలు ఎక్కువైతే విడిపోతారు. 2 వర్గాల మధ్య విడిపోయారు అంటే వారిని హెచ్చుతగ్గులు అనేవి వారిని ఏలుబడి చేసి విడిపోతారు. మరి దేవుని సన్నిధికి వచ్చే వారు విడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు విడిపోతున్నారో? దేవునితో ఎదగటానికని వచ్చిన నీవు, దేవుని రక్తములో కడగబడిన నీవు, పరిశుద్ధ జనాంగమనే ఆ గుంపులో ముద్ర వేయించుకున్నటువంటి నీవు ఎందుకు విడిపోతున్నావు? ఎందుకు వెనుకబడిపోతున్నావు? ఎందుకు జారిపోయే పరిస్థితికి నీ జీవితం వెళ్ళిపోయింది అంటే ఒక 3 కారణాలు త్వరగా మేము ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. పిల్లారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ
వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. బైబిల్లో ఉన్నవారు, చదవగలిగిన వాళ్ళు సురుకుగా ఈ మాటలు చదివి దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందుకు బుద్ధిగల కన్యకుడు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనడని వారితో చెప్పాను. వారు కొనబోవచ్చు ఉండగా పెళ్లి కుమారుడు వచ్చింది. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకి లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తగ్గిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయా సందర్భాలలో అనేక మార్లు మనం ఈ మాటలు వింటూ వచ్చాం. 10 మంది కన్యకలు తమ దివిటీలను వెలిగించుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే తపనతో, కోరికతో, ఆశతో సిద్ధపడి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడుతుంది. వీళ్ళందరూ కూడా వచ్చారంట. ఒక చోట సమకూడారు. ఈ లోపల పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైందని రాత్రి వేళేమో ఒక కుడిపాటులోనికి వాడు ప్రవేశించారంట. కొంత సమయం అయిపోయిన తర్వాత మేలుకుని లేచి వారి దీపాలు చూసేసరికి ఎలా ఉన్నాయంట? బుద్ధి కలిగిన వారి దీపాలు వెలిగించబడ్డాయి, బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోయే దశకొచ్చాయి. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు బుద్ధి కలిగి దీపాలు వెలిగించబడుతున్న ఆత్మజ్యోతి ఆ మనస్సుతో నువ్వు ఎదిగితే దేవుని రాజ్యంలో ఉండే అర్హతను, యోగ్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు కుటుంబంలో కరెంటు పోయిందనుకో, దీపం పక్కోళ్ళు వెలిగిస్తారా, మనం వెలిగించుకుంటామా? కొంచెం గట్టిగా మీ వాల్యూమ్ పెరగాలి, మీ స్వరం పెంచాలి. దేవుని స్తోత్రం. మీరు వెలిగిస్తారా, బయట వాళ్ళు వెలిగిస్తారా? వచ్చి ఎడపట్ల ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరే వెలిగించుకుంటారు. అవసరం మీకు, ఇబ్బంది మీకు, వెలుతురు లేకపోతే, వెలుతురు మీకు కనబడకపోతే ఏం చేయాలో తెలియదు కనుక నా లైట్ పోగానే వెంటనే నువ్వు చేసే పని ఏంటంటే దీపం వెలిగించుకుంటాం. వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెలిగించుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. ఎవరైనా సహాయం చేస్తే, ఎవరైనా ఇస్తే, ఎవరైనా చేస్తే దానిని బట్టి ఆనందించాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న పిల్లరా, వీళ్ళు దేవుని వాక్యం తెలియదంటే తెలియదని కాదు, దేవుని వాక్యంలో పెంచబడుతున్నారు. దేవుని ఎదుర్కోవాలనే సిద్ధపట్టు ఉంది. దేవుని రక్తములు కడగబడ్డారు. దేవుని కొరకు ఎదురు చూస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారికి సంభవించిన విధానం ఏమిటి అంటే ఆత్మ దీపాలు ఆరిపోయే పరిస్థితికి వచ్చే కారణం ఒకటే, వారిలో ఏమి లేదంట, ఏమి లేదు, సిద్ధపడలేదు. నువ్వు దేవుని నమ్ముకోవటం ముఖ్యం కాదు, దేవుని కొరకైన సిద్ధపాటు నీలో ఉండాలి. దేవుని కొరకైన సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. ఒక మనిషిగా లోకంలో ఏ పని చేసినా సిద్ధపడి ఉంటాం. ఉదయాన్నే పనికి 9 గంటలకు వెళ్ళాలి అంటే 9 గంటల కల్లా అన్ని సిద్ధపరుచుకుంటాం. ఇక ఇంటికాడ పని అనేది మనతో లేకుండా వెళ్ళే పని ఒకటి మాత్రమే ముందు పెట్టుకుని సిద్ధపడి కూర్చుంటాం. లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతుందనుకో, ఏ వివాహమో చేస్తున్నాం అనుకో, వివాహానికి కావలసినవన్నీ ఆ టయానికి ముందే ఏం చేస్తాం? సిద్ధపరచుకుంటాం. వివాహం జరుగుతూ ఉంటే కావలసిన ఒక్కొక్కటి తెచ్చుకోవచ్చని ఏ ఒక్కరు ఆలోచించరు. వివాహం జరిగే సమయానికల్లా అన్ని తెచ్చుకొని సిద్ధపరచుకుంటాం. దేవుని వాక్యం వింటున్న నీకు నాకు కూడా విడిపోవటానికి కారణం ఏమిటి అంటే, తొలగించబడటానికి, విడవబడుటకు కారణం ఏమిటి అంటే నేటి దినాలలో సిద్ధపడలేదు. దేవుని మందిరాన్ని గురించిన సిద్ధపాటు, ప్రార్థన చేయాలనే సిద్ధపాటు, దైవ క్రమములో దైవానుసారముగా ఎదిగి వర్ధిల్లాలనే సిద్ధపాటు మనలో ఉండట్లేదు. ఆనవాయితీగానో క్రమబద్ధీకరణ విధానంలోనో చేయాలనో తెలుసుకున్నానో నమ్ముకున్నానో ఈ విధానంలో చేయటానికి మనం ఇష్టపడుతున్నాము. కానీ
సరి అయినటువంటి సిద్ధపాటు కలిగిన జీవితంతో మనం ముందుకు వెళ్ళట్లేదా? దీనివల్ల కలిగే ఫలితం ఏంటంటే వారు సిద్ధపడక ఏం చేయబడ్డారు? మా చెప్పాలి అయ్యా, చెప్పాలి. సిద్ధపడకపోవటాన్ని బట్టి వాళ్ళకి వచ్చింది ఏంటది? విడవబడ్డారు. నువ్వెవరో తెలియదు. దేవుడు తలుపు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పాను. తలుపు తీయమని ప్రాధాన్యపడుతున్నారు. అప్పుడు లోపల నుండి ఒక శబ్దం వస్తుంది. ఏంటంటే, మీరెవరో నేను ఎదుగుతాను, మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా? భూలోకంలో అందరికీ తెలుసు కదా, నేను ప్రార్థనకి వెళ్తానని, మందిరానికి వెళ్తానని, పరిచర్య చేస్తానని, దేవునికి ఇస్తానని అందరికీ తెలుసుగా, నీకెందుకు తెలియదు? దేవుడు అనేది ఒకటే, నీవెవరో నాకు తెలియదు. భూలోకంలో దేవుడు నమ్ముకుని ఉండొచ్చు, మంచిదే. ప్రార్థనకు వచ్చే వ్యక్తి అయి ఉండొచ్చు, మంచిదే. సహవాసం చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, మంచిదే. దేవుని పరిచర్య చేసే గుణం కలిగి ఉండొచ్చు, మంచిదే. కానీ జీవితంలో ఉండాల్సిన సిద్ధపాటు లేకపోతే విడవబడిన తర్వాత ప్రభు చెప్పే మాట ఒకటే, నీవెవరో నాకు తెలియదు. నీవెవరో నాకు తెలియదు. ఇక వాళ్ళు ఏమంటానికి కూడా లేదు, ఏం మాట్లాడటానికి లేదు, ఏ స్పందన లేదు. ఆ తర్వాత అంటాడు, మిమ్మల్ని నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఎలా ఉండాలి మనం? మెలకువగా ఉండాలి. మరి ఏంటి నీ జీవితంలో మెలకువ? దైవజనుడు ప్రకటన చేసిన, దైవ క్రమము జరుగుతున్నా, ప్రార్థన నిర్వహించిన మనలో మెలకువ లేదు. సేవకుడి స్వరం వినబడుతుంది, సంఘ బిడ్డల స్వరాలు వినబడుతున్నాయి, ప్రార్థన ధ్వజము వినబడుతుంది, కానీ మనలో ఏమి లేదు. మెలకువతో కూడిన సిద్ధపాటు లేదు. వాళ్ళే పాడుకుంటారులే, వాళ్ళే చెప్పుకుంటారులే, వెళ్ళే వాళ్ళే వెళ్తారులే, మనకేమవుతాం? సిద్ధపాటు కాదు. సిద్ధపాటు ఏంటంటే నమ్మిన నీవు నమ్మదగిన దేవుని కొరకు పరితపించే జీవితం నీకు అనుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి మనకి? నమ్మకం ఉండాలండి. సిద్ధపాటు లేకపోతే దేవుడి రాజ్యానికి మనం చాలా ఆ దినం ఏ రోజు వస్తుందో, ఆ గడి ఏ రోజు వస్తుందో, ఎప్పుడు ఏది వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుల్లో నేను తరచు ఇచ్చిన మాట ఇట్ట చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా. ఇప్పుడు కనపడ్డవాడు మరుక్షణం కనపడట్లేదు. నేను మా మామగారు అమ్మగారు జ్ఞాపకార్థ గుడికి వెళ్తే అశ్వం గారితో వాళ్ళ చెల్లెలు మాట చెప్పారు. ఆ ఊరు ఎప్పుడు రోజు తినే వస్తువులు అమ్ముకునే వ్యక్తి ఒక ఆయన వస్తాడు. యవనస్తుడు ఏదో కడుపులో వికారంగా ఉందన్నాడంట. ఇక డాక్టర్ ఉన్నాడా అని చెప్పి అడిగాడంట. ఆ బండి చూసుకుంటూ కొంచెం ముందుకెళ్ళేసరికి కొప్పకూరి కొద్దలు పడిపోయాడు, లేపేసరిపోయాడు. ఎప్పుడు ఏది పోతుందో తెలియదు, ఎట్లా వెళ్ళిపోతామో తెలియదు. ఎక్కడ చూసినా భయంకరమైన మరణ వార్తలు ఏడుతున్నాయి. ఏ వార్త? నువ్వు ఇష్టపడండి, నువ్వు ఒప్పుకోండి, ఏదో ఒక రోజు నీ దగ్గరికి రాకముందే నీ జీవితంలో ఏమి కలిగి ఉండాలి అంటే మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలి. ఎందుకు దేవునితో నడవలేక విడవబడుతున్నారు అంటే దేవుని కొరకైనటువంటి సిద్ధపాటు వారి జీవితాల్లో, చెప్పండి గట్టిగా, జీవితాల్లో ఉన్నట్లు వారు దేవుని మాటలు వింటాం. ఆ కాసేపు విన్న తర్వాత బయటకు వెళ్తాం అంతే. ఆయన ఏం చెప్పాడైతే మనకు అవసరం లేదు. సేవకుడు ఏమన్నా చెప్పని, ఏదైనా మాట్లాడని, మనం చేయాల్సిందే, మనం వెళ్ళాల్సిన విధానంలో వెళ్దాం. సిద్ధపాటు లేదండి, సిద్ధపడి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. జాగ్రత్త బిడ్డ. ఈరోజు దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రశ్నించట్లేదని దేవుడు నేను ఏది అడగట్లేదని చెప్పి అలాగే ఉన్నావేమో. ఒక
ఆశీర్వదించే రోజు తీసుకురాబోతున్నాడు. ఆ రోజు ఎవరు కూడా దాగి ఉండలేమక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు. సిద్ధపడెదవా పడెదవు, సిద్ధపడకపోతే విడువబడదు. సిద్ధపడితేవా పడదవు, సిద్ధపడకపోతే విడువబడదు. రారాజైన దేవుడు త్వరగా రానయ్యున్నాడు. సిద్ధపడెదవా. ఆమేన్. సిద్ధపడకపోతే విడువబడదు. హల్లెలూయా. ఏమంటే ఎంత పడతావు మళ్ళా వెళ్ళరా. సిద్ధపడితే ఎంత పడతావు, సిద్ధపడకపోతే యోగ్యత ఉండదు. దేవుని సన్నిధిని పెడచెవిన పెట్టినంత కాలం జీవితంలో ఎదుగుదల ఉండదు. ఆశీర్వాదకరమైన జీవితం లోకానికి చూపించుకోలేరు. ఆ జీవితాలు ఆ ఆనందాలు నీలో నుండి లోకానికి ఏర్పడాలి అంటే దేవుడి కొరకు మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సిద్ధపడి దేవుడి కొరకు బ్రతకాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోతున్నాం. దేవుడి స్తోత్రం లేదా? మెలుకోండి, మెలుకో. వినండి, వినండి. దేవుడి మాట వినండి. ఎలా ఉండాలంటే మనం 10 మంది దేవుని రాజ్యములోనికి వెళ్ళాలని. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరి ఆశ అదే, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కానీ మా దీపాలు ఎలా ఉన్నాయి? పోగులు ఆడుతున్నాయండి. ఇటు కాళ్ళ అడ్డు కొట్టుకుంటుంది, అటు కాళ్ళ ఇటు కొట్టుకుంటుంది. నిలకడలేదు. ధైర్యంగా వెలిగే పరిస్థితి ఆ దీపానికి లేదు. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట ఒకటే, వెలిగించబడినప్పుడు జ్యోతిగా నువ్వు వెలుగుతావు కాక. అమ్మయ్య, ఎలా వెలగాలి? నీ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి కానీ ఆరిపోయి దశ కాదు. నూనె అంటే ప్రార్థన. మళ్ళీ ఏం లేదు, ఏం లేదు, ప్రార్థన లేదు. గుళ్ళని చేయాల్సింది నువ్వు సమాధానం చెప్పు. ఇంట్లో ఉందా ప్రార్థన? ఇంట్లో ఉందా ప్రార్థన? సాయంత్రం ఉన్నావు కానీ ఇక్కడ ఉన్నావు. ఆ 3 వంతులు జనం టీవీ ముందు వెళ్ళిపోతారు. ప్రార్థన లేదు. ప్రార్థన కంటే ఆ టీవీలో వచ్చి ఆ సౌండ్, ఆ శబ్దాలే నీ ఇల్లంతా కూడా వ్యాపిస్తున్నాయి. ప్రార్థన అనే మాట నీ ఇంటిలో వినపడుతుందో సిద్ధపాటు లేదు. ప్రార్థన చేసే వ్యక్తమైతే ప్రార్థన టయానికి వెళ్ళు అని నేను తొందర పెట్టింది. దేవుని సమయం నిలిచిపోతుంది, దేవుని టైం దాటిపోతుంది, దేవుని క్రమం అయిపోతుంది. నీ హృదయంలో వేదన ఉంటుంది, నీ హృదయంలో బాధ ఉంటుంది, నీ హృదయంలో ఆశ ఉంటుంది. నేను వెళ్ళాలి 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 టయానికి. ప్రార్థన చేసే మనసు ఆ జీవితం నీకు లేకపోతే దైవ సన్నిధి పట్ల నీకు ఆసక్తి రానే రాదు. దేవునికి స్తోత్రం. సరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడుతున్నా. గట్టిగా గట్టిగా ఇంకా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తేనే నీ పరిస్థితి మారుతుంది. చూస్తూ చెప్పుకుంటూ పోతే మారనే మారదు. ఒకటి విడవబట్టుకు కారణం ఏంటంటే సిద్ధపాటు లేకపోవడం. రెండో మాటను జ్ఞాపకం చేస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. మీరు అపోస్తలుల
యందును దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఏం తెలియజేస్తుంది అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికి ఒక ప్రత్యేకమైన దైవ క్రమములో ఉండవలసిన శ్రేష్టమైన గుణాలు ఇక్కడ తెలియజేస్తుంది. ఒకటి ఏంటంట, చదవాలి త్వరగా. ఒకటి అపోస్తుల బోధయందును, రెండు సహవాసమందును, మూడు రొట్టె విరుచుటయందు, నాలుగు ప్రార్థన చేయుటయందు. అమ్మా ఆగాకి సాగండి అన్నాడా, అప్పుడప్పుడు కనపడండి అన్నాడా, కుదిరితే రండి అని చెప్పాడా? ఏం చెప్పాడు? అమ్మా ఏం చెప్పాడు? పురుషులు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏడా తెగక, ఒక ఆమె చదివిందంట మెడ తెగక అని. బైబిల్ అంతా బైబిల్ చదవటం అంటే సామాన్యం కాదు, అందరికి అర్థం కాదు. అది ఎట్లా చదవాలో పడలేదు, ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ దించాలో, ఎక్కడ లేపాలో. వాక్యం చదివే రీతి చాలా మందికి తెలియదు. అపోస్తలులైన పేతురు నిలబడి ప్రసంగిస్తున్న మాట, మీరు అపోస్తలుల బోధయందును. సంఘానికి ఏముండాలి అమ్మా చెప్పరండి గట్టిగా. బోధ అంటే ఆ ఇంటి కబుర్లు ఈ ఇంటి కబుర్లు అందరం కలిసి ఇక్కడ కూర్చొని చెప్పుకోవాలా? మరి బోధ అంటే ఏంటది? ఇక నీ కనులు తెరవను గాక. హల్లెలూయా. బోధ అంటే ఏంటది చెప్పరండి. బోధ అంటే తెలీదా? తెలుసా తెలీదా? మా తెలియదు ఏంటో చెప్పచ్చు మాట. అయ్యా బోధించడం. ఇప్పుడు సంగమం దేనితో ఉండాలి? వాక్య బోధతో ఉండాలి. ఈరోజు వాక్య బోధ, ఒకవేళ బోధ వినబడుతున్నా ఆ బోధలో మనం ఉన్నామా? ఆ బోధలో ఉండాలి అంటే రెండో మాట అంటాడు, వారి సహవాసమందును. సంఘానికి ఏముండాలి? సహవాసం. సంఘానికి ఈ రోజుల్లో ఉండకుండా పోతుంది ఏంటంటే సహవాసం ఉన్నట్ల. మందిరంలోకి వచ్చినాకైనా నేను ఎప్పుడన్నా ఆలోచిస్తా, అందరు కలిసి ఏమో బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఇంటికి ఇళ్ళకి వెళ్దాం, కనీసం ప్రార్థన పెట్టుకున్నప్పుడైనా ఇంటికి కొంతమంది రావు, ఆదివారం మందిరంలో కలిసినప్పుడు కూడా ఏం చేయము, ఏమ్మా ఎట్లా ఉన్నారు, ఏంటి బాగున్నారా, పరిస్థితి ఏంటి, ఒకరి బాగోగులు ఒకరు తీరిక మనకి లేనే లేదు. దేవుని స్తోత్రం. ఆమేనని చెప్పని గడియారం టైం ఎంత అయిందా చెప్పా పెట్టకుండా ఇక మాస్టర్ గారు కూడా ఇక ఆమెనసల్లా పరిగెత్తారు. దేవుని వాక్యం ఇచ్చిన పిల్లల సహవాసము లేకపోవటాన్ని బట్టి విడిపోవటానికి కారణమవుతుందంట. సహవాసం ఉండాలి దేవుని బిడ్డల్లో. ఏడు గ్రంథములకు చక్కటి మాట రాయబడుతుంది పిల్లల, ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు. దేవుని స్తోత్రం. అంటే దేవునితో సహవాసం చేస్తే నీకేమొస్తుంది అమ్మా? ఏమొస్తుంది? సమాధానముగా ఉంటావు. గలిపిన ఆత్మ నీలో ఉండదు, కలవరి పెట్టే ఆత్మ నీలో ఉండదు, గలిపిన చేసే మనస్సు నీకు ఉండదు. దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే నీ మనస్సుకి ఏమొస్తుంది అంటే సమాధానంగా ఉంటుందంట. ఏది వచ్చినా ప్రశాంతం ఉంటాం, ఏది సంభవించినా నెమ్మదిగా ఉంటా ఉంటాం. అలాగుననే నీకు మేలు కలుగు. ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసాన్ని కోల్పోవటాన్ని బట్టి ఏం పోతుంది నీలో? చెప్పాలి. దేవునితో సహవాసం చేయకపోవటాన్ని బట్టి ఏం పోతుంది?
ఒకటి, సమాధానం పోతుంది. రెండు, దేవుని వద్ద నుండి వచ్చే మేలులు కోల్పోతున్నాం. సహవాసం చేస్తే సమాధానము, సహవాసం చేస్తే మేలులు ప్రభు నీకు కలుగుతాయి అన్నాడు. మరి ఇప్పుడు ఆ సహవాసాన్ని మనం కోల్పోతే ఇప్పుడు మనలో ఏముంది? సమాధానం లేదు, మేలులతో మన కుటుంబాలు ఉండట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన నా ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల బోధనలో సహవాసం. ఒక మాట చెప్తున్నాను. ఆదాము అవ్వలంతా 100 సంవత్సరాలు దేవునితో నడిచారు. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పాలి. ఆత్మీయంగా నడిచారు. దేవుడి మాట మేరకుండా నడిచారు. దేవుని మాట ఉన్నట్టుగా పాటించారు. ఆ తోటలో ఆ చెట్టు కనబడ్డప్పుడల్లా దేవుని మాట గుర్తొచ్చింది. ఈ ఫలాన్ని తినుతున్నాడు, ఈ పండు తినుతున్నాడు, ఇది ముట్టుతున్నాడు. రోజు భయపడ్డారు. ఇంచుమించు 100 సంవత్సరాలు అలాగే బ్రతుకుతూ వచ్చారట. మొదటి వచ్చిన ధర్మం ఒకసారి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మొదటి వచ్చినండి. దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో సర్పము యుక్తి కలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అవునా? ఏది నిజం చెప్పరండి? ఏది నిజం అమ్మా? మాట్లాడాలి. ఏది నిజం చెప్పరండి? సర్పం ఏమడిగింది స్త్రీని? ఓ ఇటు ఏది అడిగింది? ఏది నిజం? గట్టిగా చెప్పండి. ఏది నిజం? ఇది నిజమా? దేన్ని అడుగుతుంది? ఈ చెట్టు ఫలము తినదనే విషయం నిజమా? చాలా జాగ్రత్తగా ఉండే. కొంచెం మనసు దగ్గర పెట్టాలి. కొంచెం ఉన్నది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. 100 సంవత్సరాలు వాళ్ళేం పాపులు కాదు. దేవుని ఆ సన్నిధిలో పడిపోయే 10 గంటల వాళ్ళు సహవాసపు అనుభవాన్ని కలిగి బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ వారిద్దరి జీవితాల్లో ఇప్పుడు ఆ మాట అడిగించుకోవడానికి అవ్వం ఏం చేసింది? భర్తను వదిలేసి వచ్చేసింది. ఒంటరి సహవాసం అయిపోయింది. ఒంటరిగా తిరగాలనే ఆలోచన వచ్చింది. ఒంటరిగా వెళ్ళాలనే తలంపు వచ్చింది. పిల్లల ఒంటరిగా నడిచే ఏ మనుషుడైనా ఎక్కడో ఒక చోట పడిపోక తప్పదు. ఇద్దరు వ్యక్తుల సహవాసపు అనుభవం లేని ఏ వ్యక్తైనా పడిపోక తప్పదు. ఇప్పుడు అవ్వడం కూడా ఏం చేసింది అంటే ఒంటరి ప్రయాణం సహవాసాన్ని విడిచిపెట్టింది. భర్త నిద్రపోతున్నాడు, భర్త దగ్గర కూర్చునో లేకపోతే లేపో ఇద్దరు కలిసి సహవాసం చేయాల్సిన ఆ స్థితిలో అది ఏం చేస్తూ వచ్చిందో తెలుసా? భర్తను విడిచి ఒంటరిగా సహవాసంలోకి వెళ్తే ఒంటరి సహవాసంలోనికి అపవాదం వచ్చింది. ఇది నిజమా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది నిజం? దేవుడి కాయ తినద్దన్నది నిజమా? అది స్త్రీ ఏం చెప్పిందంట? ఈ తోట చెట్లన్నిటి యొక్క కాయలు మేము తినచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న ఫలవృక్షమును మాత్రము దేవుడు
దేవుని స్తోత్రం. కోరుకుంటున్నాను. దేవుడు చెప్పాడు అందుకే తింటలేదు అని చెప్పినప్పుడు వినాలిగా సర్పం. దాని పని ఒకటే, దేవుడి నుండి నేను వేరు చేయటమే దాని పని, దేవుడి నుండి నేను తొలగించటమే దాని పని, దేవునితో ఉండనివ్వకుండా నేను పడిపోయేలా చేయటమే దాని పని. అందుకే అది ఏం చేసింది, ఆ తర్వాత అంటది మీరు సావనే. ఒక్క ముక్కలు తేల్చేసిందంటే అవ్వమేంటి ఇంత బాగా చెప్పుకొచ్చింది, సర్పం ఏం చెప్పింది, సావనే. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, అందరంలో పాస్టర్ గారు అటెందుకు చెప్పాడు, ఎటెందుకు చేశాను, ఆయన ఏంటి అట్లా చెబుతున్నాడుగా, ఆ పాస్టర్ గారు ఇట్లా చెప్పాడు, ఇది చేయొచ్చు అన్నాడు, అది చేయొచ్చు అన్నాడు, కానీ మన పాస్టర్ గారే చేయకూడదు అంటాడు, అలా వండుకూడదు అంటాడు, ఆ విధముగా ఉంటే మంచిది కాదంటాడు. వాస్తవం ఏమిటో చెప్పనా, ఇంటిలో ఉన్న యజమానుడికును బయట యజమానుడికున్న వ్యత్యాసం ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ విధానాన్ని ఆకట్టుకోవడానికి, నిన్ను పడద్రోయడానికి వాడు ఎన్నో ఎత్తులేస్తాడు. కానీ ఇంటి యజమానుడు నీకు సమృద్ధి అయిన కృపతో నింపడానికి ప్రయాసపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్థానిక సేవకులు ఎప్పుడు ఈ రోజు నా విశ్వాసం ఏ మాట చెబితే బలపడతాడో, ఏ వాక్యము చెబితే వారి విశ్వాసంలో నిలబడి ఉంటారో ఆలోచించి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని తన బిడ్డలకు తీసుకుని వచ్చి స్థానిక సేవకులు బోధిస్తాయి. బయట ఎట్లా ఉంటారో తెలుసా, ఎక్కడ నీకు ఎర్రలేస్తే పడిపోయాయి వైపు తిరిగిపోతావని చెప్పి ఆలోచించి ఆ సేవకుడి మీద ఆ పరిచర్య విధానాన్ని నువ్వు చెబుతుంటే వాటిలో ఉన్న చిన్న చిన్న తేడాలు, ఇది తేడా ఇది తేడా అని చెప్పి నీకు నీ మైండ్ అంతా కూడా ఏం చేస్తారు, అది కరెక్ట్ కాదని చెప్పి లేనిపోయి విత్తనాలు మళ్ళీ ఏం చేస్తారంటే విత్తుతూ ఉంటారు. ఒక రోజు అంటే ఒక సేవకునికి ఒక తల్లి ఫోన్ చేసిందంట, అయ్యా మేము మీ చర్చికి రావాలనుకుంటున్నామని ఫోన్ చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా ఎందుకు రావాలనుకుంటున్నావు, నీ చర్చి ఎందుకు మానేస్తామని చెప్పి సేవకుడు అడిగాడంట. ఏమి లేదంటే కొన్ని కారణాలు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం ఉండట్లేదు వెళ్ళటానికి, అందుకే వెళ్ళాలనుకోవట్లేదు, ఇక్కడికి వస్తున్నానయ్యా. ఎంతకాలం ఇంట్లోనే ఉండిపోయాను, ఇంట్లో ఉండిపోయి కూడా నేను ఖాళీగా లేను, నెలకొచ్చి 100 వాక్యాలు ఎడుతున్నాను. ఎన్ని వాక్యాలు చెప్పాలమ్మా గట్టిగా, నెలకొచ్చి 100 వాక్యాలు ఉంటున్నాను, నెలకొచ్చి 10 మంది సేవకులు నా ఇంటికి వచ్చి వెళ్తున్నారని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా 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 చప్పట్లు కొడదాం. ఎన్ని వాక్యాలు అంటే అమ్మా గట్టిగా చెప్పండి. 100 వాక్యాలు ఉంటుందంట. ఎంతమంది సేవకులు వచ్చి వెళ్తున్నారు, 10 మంది సేవకులు నా ఇంటికి వచ్చి వెళ్తున్నారు, 100 వాక్యాలు ఇస్తున్నాను. ఆ సేవకుడు అన్నాడంట, అమ్మా ఈ 100 వాక్యాల్లో కానీ ఈ వచ్చిన 10 మంది సేవకుల్లో కానీ ఎవరు నీకు సహవాసం యొక్క విలువ నేర్పలేదా అని చెప్పారంట. ఏమడిగాడు, అయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడిగారు, నీ వింటున్న 100 వాక్యాలలో కానీ నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నీ విద్యార్థి తీసుకుని పోయేవాళ్ళు కానీ సహవాసపు విలువ నేర్పలేదా అని చెప్పి అడిగితే అవేం మాట్లాడలేకపోయినాడు. కారణం ఒకటే చెప్పాడు, ఈ మధ్య ఈ ఆన్లైన్ సౌకర్యం ఎక్కువైన కొద్దీ సంఘాలకు తిప్పలు ఎక్కువైపోయాయి, సేవకులకు తిప్పలు ఎక్కువైపోయాయి, విశ్వాసాలకు తిప్పలు ఎక్కువైపోయాయి. నేనేం చేయలేదు, ఒక ఫోన్ కొట్టు చాలు, నేను మీకోసం చెప్పండి. ప్రార్థన అంటే నీ సేవకులకు ఫోన్ చేస్తే ప్రార్థన చేయడా, నీ సేవకుని పిలిస్తే ప్రార్థన చేయడా, నీ సేవకుడు నీ ఇంటికి రమ్మంటే రాడా, మనం అది చెయ్యం. వాక్యం వింటాం, ఏదో 4 మాటలు ఇంపుగా కనపడితే నచ్చుతి వెంటనే మన స్థానిక మనం వెళ్తున్న సహవాసాన్ని కూడా ఏం చేస్తామంటే విడిచిపెట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటాం.
వాళ్ళు వెరలేస్తూ ఉంటారు. అయ్యా ఎట్లా ఉంది, ఇది కావాలి, ఇది అవసరం. మనకేం అనిపిస్తుంది, పాపం సేవకుడు బాధపడుతున్నాడు అనుకుంటా. స్థానిక సేవకుని వదిలేస్తాం, సంఘాన్ని వదిలేస్తాం, విశ్వాసం వదిలేస్తాం. ఎవరు కనపడతారో మనకి? జాగ్రత్త ప్రియులారా, ఒక దేవుని వాక్యాన్ని ఎదుటి నేను పెట్టాలని ఆశపడుతున్నా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఎత్తి చదవటానికి ప్రయత్నం చేయండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం త్వరగా. మిగతా వాళ్ళు చదవరా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పురుషులారా చదవాలి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనముగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకములో సువార్త ప్రకటించబడినట్లుగా, లోకములో దేవుని వాక్యము ప్రకటించబడుతున్నట్లుగా ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుని వాక్యం ఏమైందంట చెప్పాలి, ప్రకటించబడింది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ తర్వాత అంటాడు, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దైవజనుడు బోధిస్తున్నాడు, విశ్వాసులతో సహవాసం ఉంది, వింటున్న మనము మనతో ఉన్న వారితో ఏమనట్లేదంట మనకి చెప్పాలమ్మా. అలా మనతో ఉన్న వారికి మనకేం లేదు, కలిసి ఉండే సహవాసం మనం విడిచిపెట్టేసాం. చర్చికి వచ్చే వారితో కలిసి ఉండవు, మందిరానికి వచ్చి వెళ్ళే వారితో కలిసి బ్రతికే జీవితాలు లేవు. దానివల్ల కలిగిన ఫలితం ఏంటో తెలుసా? వారు విశ్వాసాలతో కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి వ్యర్థమైపోయింది. నిష్ప్రయోజనం అవటం అంటే వ్యర్థమైపోయింది. ఆ వాక్యం వాళ్ళకి ఉపయోగకరంగా లేదు అని దేవుడి వాక్యం చెబుతుంది. చాలా సందర్భాలు మన జీవితాల్లో ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము విన్న వాక్యానికి లోబడి బ్రతకాలి. ఎవరి దగ్గరైతే వాక్యము వింటున్నామో, ఎవరితో కలిసి సంఘంలో బ్రతుకుతున్నామో వారితో కలిసి ఉండే మనసు మనకు ఉండాలంట. ఒకవేళ నాకు సంబంధం లేదు, ప్రార్థనకి వెళ్తాను, వాక్యం ఏదో వింటాను, వచ్చేస్తాను, ఎవరితో నేను కలవనంటే విన్న వాక్యం నీకు వ్యర్థమైపోతుంది. నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండవు, నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉండవు, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండలేవు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, వారికి సువార్త ప్రకటింపబడినట్లుగానే మనకును సువార్త ప్రకటింపబడింది. కానీ వినిన వారు వింటున్న వారితో వారు విశ్వాసము గలవారై ఉండనందున వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయింది. ఈ అంత్య దినాల్లో మనుషులు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో చాలా స్పష్టంగా చూడండి పిల్లరా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 చదువున్నాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఇలాగ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొలుప వలనని ఆలోచించును. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు తెలుసా? ఈ అంత్య దినాలలో చాలా మంది సమాజ మందిరాల్లో కూడుకోవటం మానేస్తున్నారు, దేవుని సన్నిధిలోనికి రావటం మానేస్తున్నారు, మందిరాల్లో ప్రార్థనలో కనబడకుండా వారికి ఇష్టానుసారముగా వెళ్ళిపోతున్నారంట. దేవుడు
వాక్యం చెబుతుంది పిల్లలు, ఈ కడవరి దినాలలో నీకు నాకు ఉండాల్సిన విషయం ఏంటో తెలుసా? సమాజ మందిరముతో కూడుకుని దేవుడితో నడిచే అనుభవాలు మనకు కావాలి. భయంకరమైన ప్రమాదకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం మనం. ఏ రోజు ఏది సంభవిస్తుందో తెలియని దినాలలో ఉన్న నీకు నాకు దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, సమాజ మందిరములో కూడుకొనుట మానుకొనక. దేని మానకూడదు మనం? దేని మానకూడదు అయ్యా? దేని మానకూడదు? మందిరాన్ని మానకూడదు, సహవాసాన్ని మానకూడదు, పరిచర్యను మానకూడదు, సంఘ బిడ్డలతో కలిసి ఉండటం మానకూడదు. కొందరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని విడిచిపెడుతున్నారట. వారితో కలిసి విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపట్ల. నాకు విశ్వాసం ఉంది, నాకు ప్రార్థన జీవితం ఉంది, నేను వాక్యం చదవగలను, నేను దేవుడి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాను, నాది నా ఇష్టం. వ్యక్తమైపోతుంది నీ జీవితం, పనికి రాకుండా పోతుంది. ప్రమాదమైన అంచుల మీద నువ్వు ఉన్నావని గ్రహించు. వినిన వారితో నీ మనసు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే వారితో విశ్వాసంగా బ్రతకటం నేర్చుకోవాలి. అవమ్మ చేసిన పని అదే. సహవాసాన్ని విడిచి ఒంటరిగా వెళ్ళింది, ప్రమాదాన్ని గురి తెచ్చుకుంది. ప్రమాదం వచ్చి పడింది. ఎంత ప్రమాదమో తెలుసది? ఎవరు తప్పించలేని ప్రమాదం. దేవుడే డైరెక్టర్ గా వచ్చి ఆ ప్రమాదంలో నుండి నిన్ను నన్ను దాటించాడు. ఈరోజు పాపం అనే ప్రమాదంలో నుండి, శాపకరమైన ప్రమాదంలో నుండి దేవుడు తన రక్తముతో కడిగి ఒక విశ్వాసపు గుంపుగా, ఒక సమాజముగా, ఒక చక్కటి మందిరాన్ని ప్రభు మనకిచ్చి చక్కటి విశ్వాసపు సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఉందా మనకి విశ్వాసంతో సహవాసం? దైవజనులు ఏం చెప్తారో విందాం. ఏదైనా పని ఉందేమో, ఏదైనా అవసరం ఉందేమో చేసి వెళ్దాం. లే, జాగ్రత్త బిడ్డలారా, సహవాసములో ఎదగాలి మనం. ఈనాడు విడిపోవటానికి, విడవబడటానికి కారణం ఏంటంటే సహవాసం లేకుండా పోతున్నది. ఒంటరి బ్రతుకులో, ఒంటరి ఆలోచనలో, ఒంటరి తలంపులో సేవకుడు ఒకటి చెప్తే సంఘమును ఒకటి చేయమంటే నేను చేసేదే. ఒంటరి ఆలోచనలో ప్రమాదకరం ప్రియులారా. నువ్వు అనుకున్నట్టుగా ఉండవు, నువ్వు ఆలోచించినట్టుగా ఉండవు, నువ్వు చూచినట్టుగా ఉండవు, నువ్వు వెళ్తున్నట్టుగా ఉండవు. ఏదో ఒక రోజు అవి నిన్ను పడదొస్తాయి. ప్రమాదకరమైన అంశం మీద నువ్వు ఉన్నావు. దాని నుండి విడుదల పొందాలి అంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటే, సహవాసముతో నడవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో నడవాలి? సంఘస్థులతో, సంఘ బిడ్డలతో నడవాలి. ఒకరోజు చెప్పాను, ఇటువంటి కాలంలో దేవుడి సంఘంలో ఉంటారు. మాకు సంఘం ఉంటే చాలా అనుకునేవాడు. అంత బలం ఎదిగింది, అంత ఉద్యోగం ఎదిగింది. నేను కార్యక్రమంలోకి వెళ్తే ప్రార్థనలో మహాయితో 10-15 లోపే ఉంటాను. 200 మంది సంఘం. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోయింది. దేవుడు వాక్యం ఇచ్చిన పిల్లలు మనకు బలం మీద ఇవ్వాలో తెలుసా? మా సంఘం ఆ మాట ఉంటేనే మనలో ఎనర్జీ పెరగాలంటే, దేవుని శక్తి వల్ల పెరగాలి. చూడండి, చాలా మంది ఈరోజు ఎట్లయిపోయారు అంటే వాళ్ళకి కార్యాలు జరిగే వాళ్ళకి సేవకుడు కావాలి. వారి పనులు, వారు అనుకున్నవన్నీ నెరవేరే వారికి సేవకుడు కావాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవకుడిని ఏ రోజన్నా మనం పట్టించుకున్న దృష్టి ఉందా? ఏ రోజైనా సేవకుడి దగ్గరికి వచ్చిన రోజుతో అంత తీరిక మనకు లేదు, అంత ఆలోచన మనకు లేదు. మన అవసరం తీరిపోయిందా పర్లేదమ్మా, సేవకుడు ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తాడు అంతే. ఆదివారం 2 మాటలు సాక్ష్యం చేస్తాను కాదు. ఏ సేవకుడు నేను నడిపిస్తున్నాడో, ఏ సంఘములో నువ్వు నడిపించబడుతున్నావో, ఏ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏ సంఘము నీకు ప్రార్థన చేస్తుందో ఆ సేవకుడు, ఆ సంఘముతో మరణ కాలము అంటు పెట్టుకుని బ్రతకాలి.
కాదండి, నీ అవసరతలు తీరడానికే కాదు, సహవాసంలో నువ్వెప్పుడు కూడా ఎదగాలి. సహవాసంతో నడవాలి. ఈరోజు దేవుడు కోరుకునేదని చాలా మంది జీవితాలు ఏమైపోయాయి అంటే విడవబడి వెళ్ళిపోయారంటే కారణం ఒకటే, సహవాసపు బంధం వారికి లేదు. సమాజంగా కూడుకునట కొందరు మానేస్తున్నారంట. ఎవరికి వచ్చిన మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఏ ప్రార్థన అయినా నీ పాదము ఆ స్థలంలో ఉండాలి. కుటుంబ ప్రార్థన జరగని, ఆదివారం ఆరాధన జరగని, ఇంకే ప్రార్థన జరగని, నీ పాదం ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి. బాగోలేదు, నాకు బాగోలేదు, అవే కారణాలు కాదు, అవే కారణాలు కాదు. నేను ఎప్పుడు ఒకటి అనుకున్నా, బాగోలేదు అంటే మంచం నుంచి దిగకపోతేనే పిల్లలు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. నీ సహవాస అనుభవాన్ని సార్ చెక్ చేసుకో. ఒకప్పుడు పరిచయం చేస్తుంటా, ఒకప్పుడు చేసే అనుభవం లేకుండా సెట్ చేయడం సార్ నీ పరిచర్య అనుభవాన్ని. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, నెలకు ఒకసారి ఇది గడగడానికి ఆ ఒకళ్ళిద్దరు ఆ ఇద్దరు ముగ్గురు చెక్ చేసుకొని పరిచర్య అనుభవాన్ని. జాగ్రత్త, దేవుళ్ళు ఎక్కడ అడగడానుకుంటున్నావేమో. ఏ రోజు తీర్పు ఉండదు నీకు. ఏ రోజు పరిచర్య వచ్చట్లా ఒక అడిగేసి చిన్న పని చేసి తనకి నీకు తీర్పు లేదా? దేవుడు చూస్తున్న జాగ్రత్త, ప్రమాదమైన అక్షుల మైదానంలో ఉన్నా. నీ విశ్వాసపు అనుభవాన్ని ఒకసారి. ఒకప్పుడు ఎట్లా ఎదిగావో ఇప్పుడు ఎట్లా ఉందో నీ పరిస్థితి సార్ నీకు నీకు పరీక్షించుకో. సహవాసపు నడిపింపు, సహవాసపు ఎదుగుదల, సహవాసంతో అంటి పెట్టుకునే ఆ జీవితం నీ పని అయిపోయిందని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. సహవాసం కాదా? పని అయినా అవ్వకపోయినా అందరి కొరకు నిలబడి దేవునికి ముందుకు నడవటమే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఊర్లో ఎన్నో సమస్యలు వచ్చినా నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, సంఘమే నాకు ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఏం ముఖ్యం? ఏం ముఖ్యం? ఒకటే అన్నాడు నన్ను వెళ్ళేసి, రేపు నీవే సమస్య ఎదుర్కొంటా అయిన వల్ల సంఘం కోసం ఎన్ని శ్రమలైన పడతా. నాకు కావాల్సిన సంఘం మీరు కాదు. నీ కొరకు సంఘాన్ని నిలబెట్టిన రోజులు ఉన్నాయి. నీ కొరకు సంఘాన్ని పురుకొలిపి తీసుకుని వచ్చి నీ ఇంట్లో పని జరిగేలా చేయించిన రోజులు ఉన్నాయి. రోజుందా నీకు పరిచర్య, సహవాసం అనుభవం, పరిచర్యలో ఎదిగే ఆత్మీయ జీవితం ఉందా? ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నాకంటూ చేసేది ఏం లేదు, ఇక నేను ఇంట్లో ఒకదానో లేకపోతే నాతో పాటు నా భార్య భర్త జాగ్రత్త పెట్టాను. ఏ అనుభవం ఉండాలి మనకి? అయిపోతే ఇక జీవితం అయిపోలే. నీ ఇంటిలో ఏది జరిగిన సేవకుడు లేకుండా జరగదంతే. ఆ సేవకుడితో విశ్వాసంగా నీ అనుభవము, నీ సహవాసము ఎప్పుడు ఎప్పుడు నడిపించబడుతూ ఉండాలి. సేవకుడు అవసరానికి, సేవకుడు మనకున్నటువంటి ఇబ్బందుల కొరకు అనుకుంటే ప్రమాదం. జాగ్రత్త బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యం వచ్చినటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు నీవే నీ హృదయంలో సెట్ చేసుకో. ఏదైనా సంఘం నీకు ఎంత పని చేసిందో, ఎంత పరిచయం చేసిందో, ఎంత సహవాసం చేసిందో నీ కొరకు. ఈరోజు ఏమైంది? సహవాసపు అనుభవాలు తెగిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట, ఒక్క మాట చెప్పి నేను వాక్యం ఇస్తాను.
నేడు నీవు నన్ను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టేది నీ సన్నిధికి రాకుండా వెలివేయమని దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరినై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నీకు అర్థం కావాలి అంటే 4వ అధ్యాయం 1వ వచనం నుండి నువ్వు చదువుకుంటా వస్తే 14వ వచనంలో ఆ మాట విలువేంటో తన అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు కయ్యోను ఎంత వేదనతో ఈ మాటలు చెప్తున్నాడు అంటే తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పాడు? నన్ను నీ సన్నిధిలో ఉండనివ్వకుండా వెళ్ళగొట్టి నీ సన్నిధికి నన్ను రాకుండా దేశ దిమ్మరిలా తిరగటానికి నేను ఉండే వ్యక్తిగా మారిపోయాను. దానికి కారణం ఒకటే ప్రియులారా, దేవుని మాట వినకపోవటం. ఏం చేయకపోవటం దేవుని మాట విని కూడా దేవుడు డైరెక్ట్ గా చెప్పాడు, కయ్యోను పాపం పొంచి ఉంది, నిన్ను నీ మనస్సు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలపులు మార్చుకో అని దేవుడు చెప్తే కయ్యోను ఏం చేయలేదంట వినలేదు. ఒకసారి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదవండి. 13వ వచనాన్ని అలాగే 24వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13-24 వచనం. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతునని చెప్పాను. 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సౌలు ఎవరి మాట విన్నాడట? ఎవరి మాట విన్నాడట? 24వ వచనం 13వ వచనం ప్రకారం ఏం చెప్పాడు అంటే, నేను దేవుడి మాట విన్నాను, దేవుడి మాట పాటించాను, దేవుడు చెప్పింది జరిగించాను. 24వ వచనంలో అంటున్నాడు, నేను జనులకు జడిసినందున యెహోవా ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకుంటేని. ఇదేంటండి? పైన ఏంటో నేను ఆయన ఆజ్ఞ నెరవేర్చానన్నాడు, కిందకు వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? జనుల మాటలను బట్టి నేను పాపం తెచ్చుకున్నాను అంటే దీని రెండింటి మధ్య ఏం జరిగిందయ్యా అంటే, చెప్పటానికి మాట వరుసగా నేను దేవుని మాట వింటున్నానని చెప్తున్నాడు, కానీ ఎవరికి భయపడుతున్నారంట? లోకానికి భయపడుతున్నాడు. లోకం వైపు తిరుగుతున్నారు. వాళ్ళు ఏమంటారో, వీళ్ళేమంటారో, వీళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అట్లా తిరిగిపోతే ఏమంటారో. నిన్న దేవుని సేవకులు ఒక మాట అడిగాడు. నిన్న జ్ఞాపకార్థ కోడికల వరుసన అందరూ 4 సేవకులు వాక్యం చెబుతూ మేమందరం చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక సేవకులు గొల్లముందు నుండి వచ్చారు. ఆయనకు వాక్యం ఇస్తే ఆయన ఒక మాట అడిగాడు, ఒక ప్రశ్న అడిగాడు. చనిపోయిన తరువాత ఏ ఇంటి నుండి అయినా ఆ వ్యక్తులు ప్రార్థనకు వస్తారా? మందిరానికి వస్తారా? వెంటనే అంటే ఇప్పుడు చచ్చిపోయారు, కార్యక్రమం అంతా చేసేసాము, ఆ సాయంత్రమో లేకపోతే 2వ రోజు పొద్దున్న మందిరానికి వస్తామా? చెప్పరండి. వస్తామా? వస్తామా? ఈరోజు చచ్చిపోయారండి, తీసేసాము, సాయంత్రం కానీ లేదా రేపు పొద్దున కానీ మన మందిరానికి వస్తామా? ఏం చెప్తాం? అసలు ఆలోచన ఉండదు. నిజంగా మాట నేను చదివినప్పుడు ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో. దావీదు పాపం వల్ల ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు చనిపోయే దశకు వచ్చేసి ఏం తాగట్లా, ఏం పెట్టినా తినట్లేదు, చచ్చిపోతాడు. 3 రోజులు దావీదు ఏం చేశాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట ఆ బిడ్డ బ్రతకాలని. 3 రోజుల తర్వాత జరిగింది ఏంటి అంటే బిడ్డ చనిపోయింది. 3 రోజుల వరకు అందరూ వచ్చాయా
ఇప్పుడు బిడ్డ చచ్చిపోయినాక వీళ్ళు చెప్పాలంటే భయం వేస్తున్నారు. చావక ముందే తెలియలేదు, ఇప్పుడు చచ్చిపోయాడంటే ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏ విధంగా ఆలోచిస్తాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్న మాట ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ మాటను జారేశాడు. అయ్యా బిడ్డ చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాం. ప్రియుల, మొదటి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం చదవండమ్మా. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములోనికి ప్రవేశించి రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడు చచ్చిపోయాడు. చనిపోకముందు 3 రోజులు ఏం తెలియలేదు. చనిపోయిన తర్వాత వెంటనే దావీదు ఏం చేశాడంట, లేచి స్నానం చేశాడు, తైలం రాసుకున్నాడు, వేరే బట్టలు ధరించాడు. నేరుగా ఎక్కడికి వెళ్ళాడంట, మా వాళ్ళందరూ యెహోవా మందిరానికి వెళ్ళి మొక్కి. మనంతా కూడా తిరిగి వ్యత్యాసంగా భిన్నంగా చేస్తామంటే. మా మామయ్య నాయన గారు వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు పోయిన అంతకు ముందర వారంలో మేము వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అంటే, ఈరోజు మందిరానికి వెళ్ళలేదా? వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, మా అత్తగారు వాళ్ళ కోళ్ళ గారు చెప్పిన మాట, మామ చచ్చిపోయిందిగా అందుకే ఈ వారం కూడా వద్దన్నారు. నేనేం అనలేదు, నవ్వేది కంటే ఎక్కువ అన్నా కూడా వాదం తప్ప. కొన్నిసార్లు మనది విత్తండ వాదాలు అయిపోతున్నాయి కానీ మార్గాలు కనపట్లేదు. సరే అని చెప్పి నవ్వుకొని అయితేనే ఏమవుతుందో వెళ్ళొచ్చుగా అన్న ఇంట్లో పెట్టేదా. కానీ ఇక్కడ దావీదు అంటాడు, చనిపోయిన తర్వాత దావీదు లేచి స్నానం చేసి వేరే వస్త్రాలు కట్టుకొని తలకు నూనె రాసుకొని మందిరానికి వచ్చి మొక్కాడు. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని మొక్కుని వెళ్ళి అన్నదిన్నాడు. దైవ నియమాలు, దేవుని మాట పెడజీవుని పెడతాం. నిన్న సమాధి సిద్ధపరచడానికని పాస్టర్ గారు వెంటనే వెళ్ళిపోయాను. అంటే బయట కూడా వస్తారుగా, వాళ్ళు వేయించుకున్నాక నాకు పిలిచారు. అయ్యా గడ్డాల తీయాలా మెసాలు కూడా తీసేయాలా అని. అసలు ఏది తీయవసరం లేదు, మీ కూర పడలేక గడ్డాలు తీయబడుతున్నాం, వాటి వరకే తీయదు, మెసాలు తీయద్దు అన్నా. అంత అయిపోయింది. అక్కడ నుంచున్నాం మేము. మనమైతే మీరు దానాలు చేసి వచ్చాను, ప్రార్థన పెట్టుకుంటామని చెప్తాం. అక్కడ సిస్టమ్ అంటే కాదు. ఫస్ట్ నుంచి అలవాటు అయింది ఏంటంటే, వీళ్ళందరూ చేసుకునే వరకు పాస్టర్ గారు అక్కడే కూర్చున్నాడు. నా బాగా చేసింది ఏం చెప్పాలి, అటు అలవాటు అయిపోయింది అయ్యా అన్నాడు. ఒకటే మాట, ఇంకేమన్నా నేను పక్కన తమ్ముడు అయితే ఆక్రమించిన మధ్యలో గడ్డంతో పాటు మేసాలు కూడా తీసేసి ఒక ఆయన నా దగ్గర వచ్చి ఏంది పని అన్నా. ఆ మూడో మా తమ్ముడు నమ్మలేదు కానీ తీసుకుంటాను అంటున్నాడు. ఆడు ఒక్కడే తీసుకోవడం ఎందుకు, నేను కూడా తీసేసాను. మరి దీనికి నన్ను పిలిచి అడగటం ఎందుకు? లోకం ఎట్లా ఉందో తెలుసా? దేవుని మాట కాదు వింటుంది. ఎవరి మాట వింటున్నారు? జనులకు తడిచి జనుల మాట వింటు. నాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి అట్లా చేయటం ఏంటి, తప్పు కదంటే. ఈ మధ్య మా వాళ్ళందరూ ఎట్టాగే చేస్తున్నారులే, ఎట్లా అలవాటు అయిపోయి. ఎవరు అలవాటు చేసుకుంటున్నారు? మనం అలవాటు చేసుకుంటున్నాం. వాళ్ళు అది చేశారు, ఆ సంఘం అది చేస్తారు, అట్లా చేస్తారు, మనం ఎట్లా చేస్తాం, మనం కూడా అదే చేస్తాం. వాక్యం చేసేవాళ్ళు లేరండి. దేవుని ఆజ్ఞలను నెరవేర్చే వాళ్ళు లేరు. దేవుని మాటకు లోపడే వాళ్ళు లేరు. సేవకులకు కొంతమందికి దేవుని వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా తీసుకుని వెళ్ళే వారికి ఎన్ని తలనొప్పులైపోయాయో తెలుసా? ఎన్ని బాధలో మిమ్మల్ని మార్చి మీకు సత్తి చెప్పి అది కరెక్ట్ కాదని వాదించి దేవుని వాక్యంలో నిలబెట్టడానికి ఎన్ని ప్రసవ వేదనలు పడాల్సి వస్తుందో. మేము ఏ కూతొచ్చిన అల్లాడిపోయేది నువ్వే.
నీతో పాటు మేము కూడా గడగడగొట్టుకోవాలి. మాది కరెక్ట్ కాదు, అది మంచిది కాదంటే తప్పలేదు చేశాం. వాళ్ళ పరిస్థితిని బట్టి అట్లా చేయాల్సి వచ్చింది. దేవుడు చెప్పలాది. సౌలేమంటున్నాడు అంటే ముందు అన్నాడు దేవుని ఆజ్ఞ నెరవేర్చాం. కానీ 24 వచ్చిన సరికి వచ్చేసరికి అంటున్నాడు ప్రజలకు దడిచి ఏం చేశారట, ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకున్నాడు. చాలా మంది చేస్తున్న పని ఇదే. సేవకుని పక్కన పెట్టి, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుడు సేవకుడు ఎదురుగానే ఆయన ఉంటున్నా, ఆ కార్యక్రమం జరిగిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అవన్నీ పక్కన పెట్టి లోకానుసారం అన్నీ చేస్తారు. అట్లాగే ఆయన కూడా నుంచోబెట్టి చూపిస్తారు. ఏం తెచ్చుకుంటున్నాం తెలుసా? దేవుని ఆశీర్వాదం కాదు, దేవుని దీవెన కాదు, దేవుని అనుగ్రహాన్ని కాదు. ఇదిగో సౌలు అంటున్నాడు నేను దేవుని యొక్క నుండి ఏం తెచ్చుకున్నానంట. ఏం తెచ్చుకున్నాడు చెప్పరంటమ్మా. సౌలు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క నుండి నేను పాపమును తెచ్చుకున్నాను. ఎంతో మంది తెలిసి తెలియక చెప్పిన వినక జీవితాలు ఏమైపోతున్నాయి అంటే విడవబడుతున్నాయి. విడవబడటానికి 3 కారణాలు చెప్పాను. 1 సిద్ధపాటు లేకపోతే, 2 సంఘ సహవాసపు అనుభవం లేకపోతే, 3 దేవుని వాక్యం ఆత్మకు లోబడకపోతే. దేనికి? ఈ 3 కనుక మనం చేయనప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే విడవబడుతున్న వారి జాబితాలో మన పేర్లు ఉన్నాయి, విడవబడుతున్న వారి సంఖ్యలో మన లెక్క ఉంది. దానికి కాదు బిడ్డలారా, ప్రభు నన్ను పిలిచింది. ప్రభు ఎందుకు పిలిచాడు అంటే నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి గట్టిగా అందరూ. నిత్యం వద్దా కావాలా అమ్మా? ఆయన రాజ్యం కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, వద్దన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో వచ్చింది శాతం. మా వద్ద ఎవరు ఆయన? మీకోసమే మేము కడుపులు మార్చుకునేది, మీకోసమే మేము కన్నీరు గార్చేది, మీకోసమే మేము దివారాత్రులు ప్రార్థన చేసేది. ఆ పరలోక రాజ్యంలో ఉండాలి ప్రభు బిడ్డలు. నువ్వు అడిగితే వద్దంటే నేనేం చేస్తాను? పరలోక రాజ్యంలో ఉండాలి అంటే విడవబడే స్థితి కాదు మంది, కొనసాగించబడుతున్న జీవితంలో మనము ఉందుము చెప్పలేదమ్మా. బిట్టు పూర్తి చేయండి. అప్పుడప్పుడు ఎగ్జామ్లో బిట్లు ఇచ్చేది ఎందుకు? మొత్తం వాడు ఇవ్వలేక కాదు, ఆ బిట్టు నువ్వు పూర్తి చేస్తే నువ్వు కరెక్ట్ అని చెప్పి మార్పు వేయడానికి. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో నువ్వు అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దాన్ని వచ్చినారు లేచి నిలబడి బైబిల్ కింద పెట్టి మీ స్థానంలో పెట్టిన బైబిల్, మీ స్థానంలో పెట్టిన బైబిల్